ఆపరేషన్ కగార్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. తుపాకులు పట్టిన వారితో చర్చలు జరపబోమన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరడం డ్రామా అని విమర్శించారు. మావోయిస్టులు పలు పార్టీల నేతల్ని మందు పాత్రలు పెట్టి చంపారని అన్నారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనుల్ని అన్యాయంగా పొట్టున పెట్టుకున్నారని అన్నారు. ఎన్నో గిరిజనుల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారన్నారు. తుపాకీ వదిలిపెట్టే వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదన్నారు. వాళ్ళ హరగోపాల్ గారు వరవరవరు అన్నారు. ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు ఇవాళ. హరగోపాల్ గారు వరవర గారు మీరు ఏం సాధించారు ఇవాళ. ఎన్నో శవాలు మోసినారు, ఎన్నో హత్యలు కన్నారా చూసినారు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది ఇవాళ. వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే. దాన్ని మేము వ్యతిరేకిస్తుందని. కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతితో తుపాకులు పట్టుకుని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైన్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నారంటే ఈ రెండు నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే తుపాకీ చేతులతో చర్చలు చెప్తారు. కానీ చర్చల ప్రసక్తి లేదు. తుపాకీ వీడాల్సిందే, మీరు లొంగిపోవాల్సిందే. దాన్ని మనం ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము.